Hi all. So I'm cooking chicken fry, pakcharu and white rice for today's lunch. సో ఈరోజు చికెన్ ఫ్రై నేను ఎట్లా చేస్తున్నానో రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ క్విక్ జంప్ ఇన్ టు ద చికెన్. నేను అయితే మ్యారినేట్ చేసేసాను లైట్గా పసుపు అండ్ 1 tablespoon ఆఫ్ కారం అండ్ ఆల్సో ఐ హ్యావ్ యాడెడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసిన. ఇప్పుడు తీసిన ఫ్రీజర్ నుంచి అండ్ కెన్ సీ ద చికెన్ అండ్ చికెన్ అయితే ఐస్ అంతా తగ్గిపోయింది. సో నవ్వు ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం క్విక్గా. సో ఇట్స్ ఆల్రెడీ లేట్. సో లెట్ స్టార్ట్ ఇట్. ఫ్రై యాక్చువల్లీ నాన్ స్టిక్లో చేస్తున్నా. ఇగ్నోర్ మై నాన్ స్టిక్ ప్యాన్, కొంచెం గలీజ్ ఉంది, కొత్తది తీసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇది అడ్జస్ట్ అయిపోతున్నా. సో ఫస్ట్ అయితే లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. అండ్ ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు యూ నీడ్ టు కట్ ది ఆనియన్స్. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఇవి పొడవుగా కట్ చేసేసుకోవడమే ఫాస్ట్గా హీట్ అయిపోయింది. సో ఐమ్ యాడింగ్ ది ఆనియన్స్. ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. కర్రీ అయితే చిన్నవి అవసరం. సో ఇట్లా పొడవుగా కట్ చేసేసుకొని నీట్ టు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా అయినాయి. ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్ ఎనఫ్. బాగా ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయినాక డైరెక్ట్ చికెన్ యాడ్ చేసేసుకోవడమే. దిస్ మై చికెన్. సో చికెన్ మీద లాట్స్ ఆఫ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఎప్పుడు కూడా ఫ్లేవర్ ఇచ్చేది చికెన్. కొత్తిమీర కన్నా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ ఫ్లేవర్ అన్నమాట. చికెన్ ఫ్రైలో నేను ఎప్పుడు కూడా ఫాలో అయ్యేది యాడింగ్ లాట్స్ ఆఫ్ కర్రీ లీవ్స్. అండ్ ఈ స్టేజ్కి వచ్చాక కొన్ని 2 to 3 గ్రీన్ మిర్చీస్ యాడ్ చేస్తా. ఎప్పుడు కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ మిర్చి చాలా ఫ్లేవర్ ఇస్తుంది చికెన్ ఫ్రైకి. సో స్పైస్కి తగ్గట్టు జస్ట్ యాడింగ్. కొంచెం మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. బట్ వాటర్ అంతా త్వరగా ఎవాపరేట్ అయిపోతే ఇట్ విల్ బి ఈజీ టు కుక్. యాక్చువల్లీ కడాయి చిన్నదైంది కదా నాకు. నేను ఏంటంటే నాన్ స్టిక్ నాకు ఇది ఒక్కటే ఉంది. ఇప్పుడే కదా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా, స్లోగా కొనుక్కోవచ్చు. అంత ఎక్స్పర్ట్ కాదు కదా అని ఎప్పుడు అంత ఎఫర్ట్స్ పెట్టలేదు. టు బై. సో చూసారు కదా వాటర్ అంతా మొత్తం ఇంకిపోయింది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నౌ వీ నీడ్ టు యాడ్ ది మసాలాస్. ఫస్ట్ ఐమ్ యాడింగ్ ది ఆచి చికెన్ గరం మసాలా. నేను ఎక్కువ ఆచి చికెన్ గరం మసాలా వాడతాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆచి చికెన్ గరం మసాలా వేస్తున్నా. యాజ్ యర్ స్పైసెస్ లెవెల్ బట్టి యూ కెన్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అయితే యాడ్ చేస్తున్నాను. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఐ యాడ్ లిటిల్ బిట్ మోర్ స్పైసీ. కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకుంటాం మేము. ఆల్రెడీ ఒక గరం మసాలా చేసా కదా, అది పౌడర్ కింద చేసేసుకున్నా. ఇట్లా కెన్ సీ ఇది ఒక 40% యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఘాటు ఉంటుంది. సో నేను కొంచెం గసగసాలు అంటున్నానంటే ఇది ఏమంటారు చెక్క అండ్
లవంగాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసినా కదా, అండ్ ఆల్సో డ్రైడ్ చిల్లీస్ కూడా వేసాం కదా, కొంచెం స్పైస్ లెవెల్స్ ఉంటాయి. సో చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి మీకు స్పైస్ లెవెల్స్ బట్టి, ఎందుకంటే స్పైసీ ఉండదు కానీ చాలా ఘాట్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి చూసుకొని లైట్గా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫర్గాట్ ది సాల్ట్, రైట్, అదే టేస్ట్ ఇచ్చేది. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసా, ఇప్పుడు కొంచెం లైట్గా వేస్తున్నా. ఫోకస్ అవ్వట్లేదు, లైట్గా ముక్కలోకి దిగాలి కదా, సో అందుకు. అండ్ మసాలాస్ అన్నీ కూడా మంచిగా ముక్కకి పట్టేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. సో ఇది చికెన్ కబాబ్ 65 మసాలా, ఇది కూడా లైట్గా యాడ్ చేస్తున్నా, జస్ట్ గివ్ దట్ స్పైస్ అండ్ కలర్. కంటిన్యూస్గా స్టేర్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అ నాన్ స్టిక్ వన్. ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అనొచ్చు ఇది. ఇప్పుడు ఈ స్టేజ్లో కావాల్స్తే ఇంకొద్దిగా వెరీ లిటిల్ బిట్ గరం మసాలా చేసుకున్న, మనం ఆల్రెడీ తయారు చేసుకున్న గరం మసాలా ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఇంకొంచెం, ఓన్లీ డిపెండింగ్ అపాన్ యువర్ స్పైస్ లెవెల్ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ గరం మసాలా. మంచిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది స్లోగా. సో యాజ్ యూ కెన్ సీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నాకు కొంచెం ఇంకా సాల్ట్ పడుతుంది, టేస్ట్ చేసా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం లిటిల్ బిట్. చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. కొంచెం ఘాటు ఉంటుందని చెప్పాను కదా, సో మసాలాస్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే నేను చేసిన ఈ గరం మసాలా కొంచెం ఘాటు అయితే ఉంటుంది. సో యూ కెన్ సీ పర్ఫెక్ట్. ముక్క కూడా ఎరిపి చూపిస్తున్నాం, మెత్తగా ఉడికిపోయింది లోపల కూడా. యూ కెన్ సీ పప్పుచారు వండుతున్నాం. కుక్కర్లో పప్పు వేసుకున్నాం, తాలింపు వేసా. తాలింపులో పప్పు టమాటా ఏదైతే ఉడకబెట్టానో అది వేసేసి దాంట్లో కొంచెం చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచి తీసేస్తే పప్పుచారు కూడా రెడీ. చికెన్ ఫ్రై ఈజ్ ఆల్సో రెడీ. దీని మీద ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాం. లాస్ట్లో మనం పుదీనా కొరియాండర్ ఎట్లా యాడ్ చేసుకుంటామో కర్రీస్లో, అట్లా లాస్ట్లో ఇట్లా మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నది ముక్కలోకి దిగుతుంది. లిడ్ పెట్టేసుకుంటాం. ఒక 5 minutes ఉంచి ఐ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. నేను పప్పుచారు అయితే చేస్తున్నాను. నేను పప్పుచారు ఈజ్ రెడీ. Salad by Mr. Husband. ఏం సలాడ్ బేబీ ఇది? ఏమేమి సలాడ్? క్యారెట్, కుకుంబర్, గ్రీన్ చిల్లీ, టొమాటో, ఆనియన్స్. వావ్, గుడ్. సాల్ట్ సరిపోయిందా? మంచి హోటల్ టేస్ట్ టైప్ వచ్చింది. ఎవరు పిచ్చెక్కించడం బాగుంది. అలాగే సత్యబాబు బిర్యానీ. These 6 waffles, Belgium waffles. After a heavy meal, we are having a dessert. Simple icon. Look ఇవి చూడు ఎట్లా వచ్చాయి. దీంతో పాటు ఇంకోటి ఆర్డర్ చేసా, లోటస్ బిస్కఫ్. లోటస్ బిస్కఫ్ టేస్ట్ చేద్దామని ఆర్డర్ ఇన్నొస్తాయి అనుకోలేదు. చిన్న చిన్న వస్తాయి అనుకున్నా, చిన్నవే కదా.
ఇవన్నీ చూపిస్తావు పెట్టుకోవాలి వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్ కవర్ తీసి నాకు వస్తే బిగ్గా వేసి ఉంటాడు అనుకున్నా. See, this is my outfit. Crocs వేసుకున్నా. I had my watch. This is my outfit. So, yeah. So, I got ready. చాలా సింపుల్, చాలా క్యాజువల్, అండ్ వీఆర్ గోయింగ్ అవుట్. బయట కుదిరితే ఏమైనా వ్లాగ్ తీస్తా, గుర్తుండాలి ఫస్ట్ వీడియో తీయాలని, ఆర్ ఎల్స్ ఐల్ ఎండ్ ద వీడియో హియర్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ and support me. And if you like such vlogs, cooking and casual vlogs, so do let me know in the comment section.